ఏవండోయ్! బాగున్నారా? మన యూట్యూబ్ మిత్రులందరూ కుశలమేనా? మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలో మనకి కొమ్మలతో పెట్టిన మందార మొక్కలు కొన్ని ఉన్నాయండి. వాటిని హ్యాంగింగ్ పాట్స్ పెట్టుకునే మొక్కలు కొన్ని ఉన్నాయి. వాటిని నాటుకుంటూ మీకు చూపిస్తానండి. ఈ మొక్కలైతే చాలా బాగా వచ్చినాయి అన్నాను కదా! మొత్తం కుండి చుట్టూరు పెట్టేశానండి. అన్నీ బతికేసాయి. షేర్ చేయగా ఇంకా 4, 5 మొక్కలు ఉన్నాయండి. ఇందులో 2 తీసి నేల మీద నాటుతున్నానండి. ఇంకో 2 వేరే వాళ్ళు అడిగారండి, వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. ఇంకా ఉన్నాయండి. ఇంకో 3, 4 ఉన్నాయండి. అంటే దాదాపుగా ఒక 10 కొమ్మలు పెట్టినట్టున్నానండి. అన్నీ బతికేసాయండి. చూసారా రూట్స్ ఎంత బాగా వచ్చాయో చూసారండి. ఇవన్నీ కూడా పర్పుల్ కలర్ మందార మొక్కలు అనమాట. ఇప్పుడు ఈ తీసిన కొమ్మల్లో 2 మనం నాటుకుందామండి. ఒకటేమో గోడ బయట మట్టిలో నాటుతున్నానండి. ఇంకొకటేమో లోపల మల్లంటి పెట్టాను కదా, అక్కడ నాటుతానండి. నేల మీద 2ను. ఎందుకంటే మనకి డబ్బాలో ఒక తల్లి మొక్క ఉంది కదా, సరిపోతుందిలేండి. ఇవి ఉన్నాయనుకో ఎవరో ఒకళ్ళు కోసుకుంటారు పువ్వులు, మనం ఉన్నా లేకపోయినా. సరే అండి. ఈ మొక్క నాటుతుంటేనండి పక్కన మందార చెట్టు మీద ఒక పెద్ద పురుగు కనిపించిందండి. అలాంటివి కనపడినప్పుడు భయపడి వదిలేకుండా పక్కనే ఉన్న రాయితోటో లేదా ఆ చెట్టుకున్న ఆకుతోటో దాన్ని నలిపేసి చంపేసామనుకోండి, అక్కడితో అయిపోద్ది. లేదంటే ఒక్కోటి ఆకులు భోంచేసేస్తాయి అనమాట. చూసారా నేల మీద మట్టి చూసారండి, పొడి పొడిగా ఉంది. అలాంటి చోట అయితే రూట్స్ బాగా నాటుకుంటాయి అనమాట. మొక్క పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండాలండి. కింద నేల మట్టి అంతా గుల్లగా ఉందనుకోండి, రూట్స్ బాగా నాటుకుంటాయి అనమాట. అది తర్వాత చెప్పాను కదండి, హ్యాంగింగ్ పాట్స్లో 2 మొక్కలు ఉన్నాయని. వాటి కోసమని మీషోలోను ఈ చిన్న చిన్న కుండీలు అదే అండి బుక్ చేసుకుంటే వచ్చినాయి అనమాట. 4 కలిపి 107 రూపాయలు పడినాయండి నాకు. దానికి చైన్స్ కూడా ఇచ్చాడు తగిలించుకోవడానికి. మరీ అంత క్వాలిటీ కాకపోయినా కనీసం ఈ మొక్కలతోటి ఒక 1 ఇయర్ అన్నా మన్నుతాయండి. పర్వాలేదు, అంటే 100 రూపాయలకి పర్వాలేదు అన్నట్టే అనిపించింది అనమాట. ఒక్కొక్కటి మనకి 25 రూపాయలు పడినట్టండి. క్వాలిటీ అయితే అంత బాగాలేదండి, ఎక్కువ మన్నువో. కొన్నాళ్ళు సరిపోతాయిలేండి. అంటే ఇవి కూడా చిన్న చిన్న ప్లాంట్సే కదా. 2 మొక్కల కోసమని పెడితే 4 వచ్చాయి కదా, మరి 2 ఉన్నాయి కదా అని ఇంకో 2 ఆటిల్లో మనకి నేల మీద ఉన్న మొక్కలు అవి కూడా హ్యాంగింగ్ పాట్స్లో చాలా బాగుంటాయండి. పైగా మనకి ఫ్లవర్ ప్లాంట్స్ ఏమీ లేవు కదా, పువ్వులు విడిచాయి. అందుకని ఈ అందంగా క్రాటన్ మొక్కలు లాంటివి ఉంటే పెట్టేస్తున్నాను అనమాట. మన ఇంట్లో ఉన్న మట్టిలోనే కొద్దిగా వర్మీ కంపోస్ట్ ఉంటాయండి, కలిపేసాను. మట్టి గుల్లగుల్లగా ఉంది. ఇప్పుడు వాటిలోనే ఇప్పుడు ఇంటికి చిన్నవి హ్యాంగింగ్ పాట్స్ ప్లాంట్స్ అన్నాను కదా, అవి ఎక్కడి అంటే అండి, సంక్రాంతికి మా యూట్యూబర్స్ ఫ్రెండ్స్ అందరూ కలిసాం కదా, అప్పుడు ఒకళ్ళ దగ్గర ఉన్న మొక్కలు ఒకళ్ళు షేర్ చేసుకున్నాం అనమాట. అప్పుడు మా భాగ్యమ్మ తీసుకొచ్చి ఇచ్చిందండి ఇవి. ఒకటేమో నాకు రెండిట్ల పేరు తెలియదు కానండి, ఒకటి ఆకులే వస్తాయి, ఇంకొకటి మాత్రం పువ్వులు వస్తాయి. బొగడబంతి పువ్వులు టైప్లో వస్తాయి అనమాట ఇప్పుడు నేను పెట్టే మొక్కకి. నా దగ్గరికి వచ్చాక ఆ చిన్న కప్పులోనే ఒక 3 ఫ్లవర్స్ వచ్చాయండి, భలే ఉన్నాయి. దాని పేరు కూడా తెలుసుకున్నాను కానీ మర్చిపోయానండి. ఈసారి చెప్తాను, పువ్వులు ఇచ్చాక అప్పుడు చెప్తానండి. 2 ఆటలు అవి పెట్టాను. ఇంకా మిగతా 2 ఆటల్లోనేమో మన దగ్గర ఉన్న క్రాటన్ మొక్కలు పెట్టానండి. మరి హ్యాంగింగ్ పాట్స్లో అందంగా ఉంటాయి కదా, అందుకని అనమాట. మొక్కలు షేర్ చేసుకుందాం అన్నాం కదండి, తను వచ్చేటప్పుడు ఊరి నుంచి చాలా జాగ్రత్తగా తెచ్చిందండి చాలా రకాల మొక్కలు. అప్పుడు మాత్రం ఇవి చిన్నవి మహా అయితే ఒక మన వేలంత పొడుగు ఉన్నాయన్నమాట ఆ మొక్కలు. దాదాపు ఇప్పుడు 4 నెలలు అయింది కదండి పూర్తిగా. 4 నెలల నుంచి ఆ కప్పులో పెడితే ఇప్పటికి అంత మొక్కలు అయినాయండి. అంత చిన్నవి భద్రంగా పెంచామన్నమాట. చాలా బాగున్నాయండి. అవి మాత్రం కిందకి హ్యాంగ్ అవుతూ ఉంటే మాత్రం భలే అందంగా ఉంటాయిలేండి. మీకు బాగా గ్రో అయ్యాక మళ్ళీ చూపిస్తానండి వాటిని. ప్రస్తుతానికైతే వీటిలో పెట్టేసండి. వాటికి చైన్స్ ఇచ్చాడు కదా, చైన్స్ తగిలించేసానండి. పట్టుకెళ్ళి మనం హ్యాంగింగ్ పాట్స్ పెట్టుకునే మనకి అక్కడ ఉంది కదా, అక్కడ పెట్టేద్దాం. చూసారా ఆకులు ఎంత బాగున్నాయనండి. అవి అలా కిందకి వేలాడి అనుకోండి ఇంకా బాగుంటాయి అనమాట. ఇవి మాత్రం మన దగ్గర ఉన్న పాత మొక్కలేనండి. అదండి ఈరోజు వీడియో. మరి మీకు ఎలా అనిపించిందో ఇలాంటి మొక్కల వీడియోలు ఐడియాస్ కోసం నచ్చితే కనుక మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. గార్డెనింగ్ ఐడియాస్ వస్తూ ఉంటాయి. అలాగే నచ్చితే లైక్ ఇచ్చి ఏమనిపిస్తుందో కామెంట్ మాత్రం పెట్టండి.